కర్నూలు జిల్లా సమాచార లేఖకు స్వాగతం. జిల్లా యువతకు ఉపాధి, లోక్సభలో కర్నూలు ఎంపీ మొదటి ప్రసంగం, ఢిల్లీలో జిల్లా అభివృద్ధికి సంబంధించి కేంద్ర మంత్రులకు ఎంపీ వినతి పత్రాలు తదితర అంశాలతో కూడిన కర్నూలు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కర్నూలు కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే దిశగా జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికలు రూపొందించి జిల్లాలో నిరుద్యోగ యువతకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు లోక్సభలో తొలి ప్రసంగంలోనే జిల్లాలోని సమస్యలను వివరించి జిల్లా అభివృద్ధికి సహకరించాలని కోరారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మాట్లాడిన ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ విప్లవాత్మకమైన బడ్జెట్ అని, బడ్జెట్లో కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుర్తించి నిధులు కేటాయించారన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రోచ్ రోడ్డు లేని గ్రామాలను గుర్తించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ శాఖ అధికారులతో రోడ్ల నిర్మాణంపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహిస్తూ 2 కిలోమీటర్ల లోపు రోడ్లు ఉంటే వాటిని ఎన్ఆర్జీఎస్ కింద రోడ్లను నిర్మిస్తామని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను బలోపేతం చేస్తానని కొత్త కర్నూలు డిఎంహెచ్ఓ ఎల్ భాస్కర్రావు తెలిపారు. డిఎంహెచ్ఓగా ఆయన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి అతిసార, డెంగీ, మలేరియా వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటా అన్నారు. గ్రామాల్లో విష జ్వరాలు పెరగకుండా వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కర్నూలు జిల్లా నాయకల్ గ్రామ శివార్లలో నిర్లక్ష్యంగా పడి ఉన్న 1000 ఏళ్ల నాటి వర్ధమాన మహావీర్ శిల్పాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ CEO శివనాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. మారుమూల ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా పడి ఉన్న శిల్పాలు, శిలాశాసనాలు, శిథిలాలపై స్థానికులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ప్లీచ్ ఇండియా బృందం నాయకులు గ్రామంలో నిర్లక్ష్యంగా పడి ఉన్న శిల్పాలను పరిశీలించి ఊరు బయట పొదల్లో 24వ జైన తీర్థకుడైన వర్ధమాన మహావీరుడి శిల్పం, ఒక స్తంభం, పీఠాలను గ్రామానికి తరలించి భద్రపరిచి చారిత్రక వివరాలతో ఒక పేరు పలకను ఏర్పాటు చేయాలని అవగాహన కల్పించారు. కర్నూలు నగర శివార్లోని IIIT కళాశాలలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. ఢిల్లీలోని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసి వినతిపత్రం ద్వారా కళాశాలలో ఖాళీగా ఉన్న 36 బోధనేతర పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని, కళాశాలలో నీరు, రోడ్లు, విద్యుత్ సమస్యలను పరిష్కరించి కాంపౌండ్ వాల్ నిర్మించాలని కోరగా IIIT కళాశాల సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. కర్నూలు జిల్లాలోని వేదవతి ప్రాజెక్టు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం కింద చేర్చాలని ఎంపీ బస్తిపాటి నాగరాజు ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ను పాటిల్ను కలిసి ఒక వినతిపత్రం ద్వారా విన్నవించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వేదవతి ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని మంత్రి పాటిల్కు వివరించారు. నిర్దేశించిన ప్రాజెక్టుల్లో సెప్టెంబర్ 30 లోపు పురోగతి సాధించాలని నీతి ఆయోగ్ CEO BR సుబ్రహ్మణ్యం కర్నూలు కలెక్టర్కు సూచించారు. ఢిల్లీ నీతి ఆయోగ్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల జిల్లా కలెక్టర్ల ఆస్పిరేషనల్ బ్లాక్కు సంబంధించిన వివిధ అంశాలపై నీతి ఆయోగ్ CEO సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ CEO మాట్లాడుతూ భారతదేశంలో వెనుకబడిన మండలాలను అభివృద్ధి చేసేందుకు 500 మండలాలను ఎంపిక చేయడం జరిగిందని, ఇందుకోసం ఆస్పిరేషనల్ బ్లాక్ అనే కార్యక్రమం నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ఈ మండలాల్లో 30 ఇండికేటర్స్ను ప్రవేశపెట్టి 100% పురోగతి సాధించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లా ఆగస్టు సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో సెప్టెంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. వ్యాఖ్యానం కర్నూలు ఆకాశవాణి ప్రతినిధి రామాంజనేయులు.